రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితులపై సమీక్ష చేపట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమరావతి నుంచి పలువురు మంత్రులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. గ్యాస్ సరఫరాకు సంబంధించి ఏర్పడుతున్న పరిస్థితులను మంత్రి పయ్యావుల కేశవ్ సీఎంకు వివరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరా మంత్రుల సబ్ కమిటీ సమావేశం కానుందని సీఎంకు మంత్రులు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన చర్యలను వెంటనే చేపట్టాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితులపై సమీక్ష చేపట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమరావతి నుంచి పలువురు మంత్రులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. గ్యాస్ సరఫరాకు సంబంధించి ఏర్పడుతున్న పరిస్థితులను మంత్రి పయ్యావుల కేశవ్ సీఎంకు వివరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరా మంత్రుల సబ్ కమిటీ సమావేశం కానుందని సీఎంకు మంత్రులు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన చర్యలను వెంటనే చేపట్టాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్. గంగోత్రి, ఇప్పటికే ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలోనే గ్యాస్ సరఫరాకి సంబంధించినటువంటి ఏపీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయితే కనుక ముందస్తు చర్యలు చేపట్టేందుకు కూడా దీనికి సంబంధించి త్రీ మెన్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం, దీనికి సంబంధించి కమిటీ అనేది భేటీ అవడం, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, అదేవిధంగా అచ్చెన్నాయుడు వీరు ముగ్గురు కూడా భేటీ కావడంతో ఇక రాష్ట్రంలో ఎలాంటి సంక్షోభం అంటే గ్యాస్ సంక్షోభం లేకుండా పూర్తి స్థాయిలో అందరికీ, వినియోగదారులందరికీ కూడా అంటే గృహ వినియోగదారులందరికీ కూడా అందించే విధంగా కూడా దిశానిర్దేశం అనేది సీఎం చంద్రబాబు నాయుడు చేయడంతో పాటు అదేవిధంగా కేంద్రంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ కూడా ఈ గ్యాస్ పై ఎప్పటికప్పుడు ప్రజలందరికీ కూడా అవగాహన కలిగించే విధంగా క్షేత్ర స్థాయిలో వెళ్లి వారికి అవగాహన చేసే విధంగా కూడా ఉండాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే అనేది చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఏజెన్సీల తనిఖీలతో పాటు ఏజెన్సీ బుకింగ్లకు సంబంధించినటువంటి అంశాలు ఎవరైతే బ్లాక్ చేస్తారో ఆ బ్లాక్ చేసే ఏజెన్సీలను అయితే కనుక రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఈ యొక్క గ్యాస్ సరఫరా అంటే ప్రజలందరికీ కూడా బుకింగ్ చేసుకున్న వెంటనే కూడా దాదాపు 2.5 రోజుల్లోనే డెలివరీ అయ్యే విధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఏజెన్సీలకి తెలియజేయడం, దీనికి సంబంధించి ఏజెన్సీలు డిలే చేస్తే మాత్రం ఎవరైనా ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే మాత్రం తప్పకుండా అయితే కనుక వారిపై చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందంటూ కూడా మంత్రులు తెలియజేస్తా ఉన్నారు. మరోవైపు ఏదైతే హోటల్స్ కి సంబంధించినటువంటి కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇబ్బందులు లేకుండా కూడా బుకింగ్ లిమిటెడ్ కావచ్చు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ వీటన్నిటిపై కూడా దృష్టి పెడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కమర్షియల్ గ్యాస్ బండ్లు ఎక్కువగా కూడా సంక్షోభం ఎదురవుతుందన్నటువంటి నేపథ్యంలోనే ఆ హోటల్స్ కి సంబంధించినటువంటి యాజమాన్యం మంత్రులు కలిసినటువంటి పరిస్థితుల్లో వారికి ప్రత్యామ్నాయంగా ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపై అయితే కనుక త్రీ మెన్ కమిటీ అనేది నిర్ణయం చేస్తుంది. ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి అయితే తీసుకెళ్లాలన్నట్టు కూడా తెలుస్తోంది. దీనిపై ఎప్పటికప్పుడు మంత్రులు సమీక్షించే విధంగా కూడా ఉండాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం, అంతేకాకుండా సెంట్రల్ తోటి ప్రధానంగా సెంట్రల్ తోనే ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. దానికి సంబంధించి సంబంధిత అధికారులు కూడా ఎప్పటికప్పుడు మంత్రులతోటి సమన్వయం ఉండేలాగా కూడా చూసుకోవాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతోంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.